గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కూటమికే పీఠం అన్నటువంటి దాన్ని హైలైట్ చేశారు. అసెంబ్లీతో పాటు లోక్సభ సీట్లోనూ ఆధిక్యం, దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చింది ఇదే. ఎన్డీఏ కూటమికి ఏపీలో 53% ఓట్లన్న ఇండియా టుడే సర్వే అంటూ అరాచకం అభివృద్ధి మధ్య పోరుగా రాజకీయంగా అత్యంత ఉత్కంఠ ఉద్విగ్నత రేకెత్తించిన ఆంధ్రావని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమిని విజయం వరించబోతోందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి విజయ దుందుబి మోగించబోతోందనేదే శనివారం వెలువడ్డ దాదాపు అన్ని సర్వేల సారాంశం. జాతీయ మీడియా ఛానళ్లతో పాటు ప్రాంతీయ సంస్థలు నిర్వహించిన మెజార్టీ సర్వేలన్నీ కూటమి విజయం ఖాయమని స్పష్టం చేశాయి. ప్రముఖ జాతీయ ఛానల్ సర్వేలో ఒకటి తప్ప అన్ని ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని ముక్తకంఠంతో చెప్పాయి. ఇటీవల కాలంలో దాదాపు ఖచ్చితమైన ఫలితాలు అంచనా వేస్తున్న ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి 21 నుంచి 23 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. కూటమికి ఈసారి రికార్డు స్థాయిలో 53% ఓట్లు రావచ్చని, అధికార వైకాపా 41% ఓట్లతో కేవలం 2 నుంచి 4 సీట్లకు పరిమితం కావచ్చని అంచనా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇండియా టుడే దానికి ఖచ్చితంగా ప్రామాణికత ఉంది. టైమ్స్ నవ్వు, ఇండియా టుడే ఈ 2 సర్వేల్లో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి విజయం అన్నటువంటిది రావడం అన్నది ఖచ్చితంగా జగన్కి పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఇకపోతే మళ్ళీ మోడీ ప్రభంజనమే. 350కి పైగా స్థానాలు గెలుచుకోనున్న ఎన్డీఏ, బీజేపీకి సొంతంగా 300 కంటే ఎక్కువ సీట్లు. ఎగ్జిట్ పోల్స్లో అత్యధిక సంస్థల జోస్యం ఇదే. అధికార పీఠంపై ఇండియా కూటమి ఆశలు గల్లంతే. 150 స్థానాలకి అది పరిమితం. కేరళ, తమిళనాడులో ఖాతా తెరవనున్న ఎన్డీఏ, బీహార్, రాజస్థాన్, హర్యానాలో సీట్లు తగ్గే అవకాశం అంటూ అద్భుతాలు లేవు, అనూహ్యాలు లేవు. మళ్ళీ కమల ప్రభంజనమే. కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మరో దఫా పాలనా పగ్గాలు చేపట్టడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా 3వ బాధ్యతలు స్వీకరించడం లాంఛనమైన దాదాపుగా అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో తేల్చి చెప్పాయి. కమలదళ నేతృత్వంలోని ఎన్డీఏ 350 స్థానాలకు పైగా దక్కించుకోవడం ఖాయమని మెజార్టీ సంస్థలు జోస్యం చెప్పాయి. బీజేపీని గద్దెదించేందుకు కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేసుకున్న విపక్ష పార్టీలు తమ లక్ష్య సాధనలో సఫలం కాబోవని అంచనా వేశాయి. అధికార పీఠానికి దూరంగా 150 సీట్లకు కాస్త అటు ఇటుగా విపక్ష కూటమి పరిమితమవుతుందని అభిప్రాయపడ్డాయి. వీటి జోస్యం ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే వరకు ఈ నెల 4వ తేదీన వరకు వేచి చూడాల్సిందే. దేశంలో మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస మెజార్టీ 272. 5 ఏళ్ల కిందటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకుంది. మొత్తంగా ఎన్డీఏ కూటమి 353 స్థానాలు దక్కించుకుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆర్ఓని బెదిరించిన చెవిరెడ్డిపై చర్యలు లేవు. ఫిర్యాదు చేసిన 21 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు. వైకాపా అక్రమాలను అడ్డుకున్నందుకు ఎర్రగొండపాలెం ఆర్ఓ శ్రీలేఖపై కక్ష సాధింపు. అసమర్థురాలని ముద్ర వేసి ఆర్ఓ బాధ్యతల నుంచి తొలగింపు, బదిలీ. కలెక్టర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఆమెకు సహాయ నిరాకరణ. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని ప్రకాశం కలెక్టర్ అంటూ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు అత్యంత పవర్ఫుల్. వాళ్ళని బెదిరించడం, అంతు చూస్తామనడం తీవ్రమైన నేరం. ఆర్ఓను ఒక అభ్యర్థి బెదిరిస్తే వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. కానీ ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం ఏం చేసిందో తెలుసా? మే 19 వరకు దాదాపు 21 రోజులు తాత్సారం చేసి చెవిరెడ్డి మరిన్ని అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం ఇచ్చి పోలింగ్ ప్రక్రియ ముగిసిన 6 రోజులకు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇదేనా ఎన్నికలు నిర్వహించాల్సిన విధానం? ఖచ్చితంగా ఇక్కడ సంథింగ్ ఏదో గేమ్ నడుస్తుంది. ఆవిడని నెత్తిని పెట్టుకోవడానికి ఒక వర్గం, ఆవిడ్ని విలన్ని చేయడానికి మరొక వర్గం ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఏదో సామాజిక సమీకరణాలు కనబడుతున్నట్టే. ఎందుకంటే అక్కడే అరాచకం జరిగినట్టుంది అన్నటువంటి దాని మీదన ఎన్నికల సంఘమే చర్య తీసుకుంది. ఎన్నికల సంఘమే చర్య తీసుకున్నటువంటిది. ఇక్కడేమో ఎన్నికల సంఘం చర్య తీసుకుంటే తప్పు, మిగతా చోట్ల ఎన్నికల సంఘం చర్య తీసుకుంటే రైటు అన్నటువంటిది. అంటే ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది దీని వెనకాల అన్నదైతే క్లియర్. లేకపోతే హైకోర్టులో వైకాపాకు ఎదురు దెబ్బ అంటూ పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈసీ ఉత్తర్వుల జోక్యానికి నిరాకరణ. ఎన్నికల ప్రక్రియలో కలుగు చేసుకోవడానికి వీల్లేదన్న ఈసీ వాదంతో ఏకీభవించిన ధర్మాసనం. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై స్పష్టత ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మే 30న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంలో వైకాపాకు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు వీల్లేదని, పిటిషనర్కి అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలంటూ ఈసీ తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ చేసిన వాదంతో ఏకీభవించింది. ఈసీ సమర్పించిన పలు తీర్పులను పరిగణలోకి తీసుకుంది. ఈసీ నిర్ణయంపై పిటిషనర్కి ఏమైనా అభ్యంతరం ఉంటే ఎన్నికలు ముగిశాక ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించి ఈసీ దాఖలు చేసుకునేందుకు స్వేచ్ఛనిచ్చింది. ఈపీ అంటే ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు స్వేచ్ఛనిచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయలతో కూడిన ధర్మాసనం శనివారం ఈ మేరకు తీర్పిచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వివేక హత్య కేసుని ఛేదించే క్రమంలోనే నాపై తప్పుడు ఫిర్యాదు, ఆపై బదిలీ. పార్టీ మారాలని ఏ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టలేదు. పోరాటం తప్ప నాకే మార్గము కనిపించలేదు. అనుభవాలు పంచుకున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ అంటూ
మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో హంతకులు తప్పించుకోవచ్చని భావించి క్షేత్రస్థాయి అధికారులను జాగ్రత్తలు చెప్తున్న సమయంలోనే తనపై ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదులు చేసి బదిలీ చేయించారని డైరెక్టర్ జనరల్ హోదాలో ఇటీవలే పదవి విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. నాపై అప్పట్లో అందిన ఫిర్యాదులపై విచారణ జరిపిస్తే అందులో ఏం తేలిందో చెప్పాలని కోరుతూ సమాచార హక్కు చట్టం కింద ఈసీకి దరఖాస్తు చేశాను. వారు ఆరోపణలపై విచారణ చేసినట్టు కానీ అందులో ఏం తేలిందనేది కానీ చెప్పలేదని పేర్కొన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు శనివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో వివిధ విషయాలపై మాట్లాడారు. 2019 ఎన్నికల వేళ ఈసీ తనను బదిలీ చేసిన తీరును గుర్తు చేసుకున్నారు. వివేక హత్య కేసు దర్యాప్తు తొలి 3 రోజుల పాటు సరిగ్గా జరగలేదు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వేరే ప్రాంతం నుంచి అధికారులను పంపించాం. దర్యాప్తు తగిన రీతిలో జరగట్లేదని వాళ్ళు చెప్పారు. ఈ ఫీడ్బ్యాక్ ఎవరికి వెళ్ళిందో తెలియదు కానీ వెంటనే అప్పటి ప్రతిపక్ష పార్టీ నాపై ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈసీ 24 గంటల్లోగా నన్ను అప్పట్లో ఉన్న పోస్ట్ నుంచి తప్పించింది. హత్య కేసులో ప్రాథమిక దర్యాప్తు సరిగ్గా లేకపోతే అది ఎప్పటికీ పరిష్కారం కాదు. ఆధారాలు లభించవు, శిక్షలు పడవు. హత్య కేసు పరిష్కారం అయ్యే వరకు రక్తపు మరకలను దాటి వెళ్ళకూడదు. ఆధారాలన్నీ అక్కడే ఉంటాయి, వాటిని భూతద్దం వేసుకుని వెతకాలి. అదే తరహాలో వివేక హత్య కేసులో అన్ని ఆధారాలను అందరు అనుమానితులను రౌండప్ చేసి పెట్టుకోవాలని, వారిని విడివిడిగా విచారించాలని మా అనుభవం ద్వారా జూనియర్ అధికారులకు చెప్పాం. వాళ్ళు సరిగ్గా చేయలేకపోయారు. ఇప్పటికైనా ఈ కేసు దర్యాప్తు విజయవంతంగా తార్కిక ముగింపునికి వస్తుందని ఆశిస్తున్నా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పెట్టుబడి సాయం ఏమైపోయింది? కరువు తుఫాన్ నష్టానికి 1294 కోట్లు జమ చేశామంటున్న ఆర్థిక శాఖ ఖాతాలు జమ కాలేదంటున్న 50% పైగా రైతులు. రబీ నష్టానికి పెట్టుబడి సాయం పైన నీళ్ళు నీడలే అంటూ సంక్రాంతికి ఇస్తామన్న పెట్టుబడి సాయం 4.5 నెలలు గడిచినా ఇప్పటికే అధిక శాతం రైతుల ఖాతాలు జమ కాలేదు. పోలింగ్కి 2-3 రోజుల ముందు హడావిడి చేశారు. పోలింగ్ తర్వాత మే 18వ తేదీని ఇదిగో 1294 కోట్లు ఇచ్చేసామని లెక్కలు విడుదల చేశారు. అయినా 50% మందికి పైగా రైతుల ఖాతాలో ఇప్పటికీ సొమ్ము పడలేదు. ప్రభుత్వం విడుదల చేశామని చెప్తోంది. ఖాతాలో పడిందేవో చూడండి అని రైతులు మండు టెండర్లో బ్యాంకులు, పోస్టాఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంకా సొమ్ము జమ కాలేదని ఖాతాలో వేసిన వెంటనే మొబైల్కి సందేశం వస్తుందని అక్కడ అధికారులు సిబ్బందికి చెప్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఆర్బీకేలోని వ్యవసాయ సహాయకులను అడిగితే తమకేమీ సమాచారం లేదని నేరుగా ఆర్థిక శాఖ ద్వారా ఖాతాల్లో వేస్తారని సమాధానం ఇస్తున్నారు. ఎప్పుడు జమ అవుతుందో, అసలు వేస్తారో లేదో అర్థం కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీలో కరువు నష్టానికి పెట్టుబడి సాయంకి ఎప్పుడు ఇస్తారని కలవరపడుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే చీఫ్ సెక్రటరీ మీద ఉంది. ఇకపోతే భోగాపురంలో భూచాళ్ళు అంటూ 5 ఏళ్ల నుంచి భూములు దోపిడీకి రంగం సిద్ధం. ప్రభుత్వ పెద్దల అండదండలతో సాగిన వ్యవహారం. భోగాపురం మండలం బసవపాలెంలో ఓ రైతుకి 1.3 ఎకరాల డీ పట్టా భూమి ఉంది. ఓ వ్యక్తి ఈ భూమి కొనడానికి ఈయంతో 12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రైతుకు ముందుగా త్రిలోక్ పేరిట 2 లక్షలు చెక్ ఇచ్చారు. ఇదే కుటుంబానికి చెందిన 8 మందికి చెక్కులు ఇచ్చి వారి భూములు స్వాధీనం చేసుకున్నారు. 20 ఏళ్లు దాటిన డీ పట్టా భూములపై లబ్ధాలకు పూర్తి హక్కు కల్పిస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత ఆ భూమి ధర కోట్లు పలుకుతోంది. కందివలస గ్రామానికి చెందిన మహిళా రైతు నుంచి 1.1 ఎకరాల భూమికి ఓ వ్యక్తి ఒప్పంద పత్రం రాయించుకున్నారు. 5 లక్షల నుంచి 8 లక్షల వరకు ధర లెక్కగట్టి అడ్వాన్స్గా 1 లక్ష చెల్లించారు. ఇలా సుమారు 60 మంది రైతుల నుంచి 30 ఎకరాలకు పైగా భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మండల స్థాయి వైకాపా నాయకుడు కీలక పాత్ర పోషించినట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ వాళ్ళు విల్లింగ్ఫుల్గా అమ్ముతున్నారు. అది కోట్లల్లో పలుకుతుందని తెలియక అమ్ముతున్నారా, తెలిసి అమ్ముతున్నారా అంటే ఎవరు భయపెట్టయితే తీసుకోవట్లేదు. కానీ అమరావతిలో ఏం జరిగింది? వాళ్ళ భూమి ఎలాంటి పరిహారం ఇవ్వకుండా తీసేసుకుంటామని చెప్పి బెదిరించి చివరికి 5 నుంచి 10 లక్షలకు కొనుక్కుని ఆ తర్వాత కోట్లకు అమ్ముకున్నటువంటి వైనం కుంభకోణం కాలేదు. ఇక్కడ మాత్రం కుంభకోణం అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇలాంటివి తప్పదు, భవిష్యత్తులో కూడా భరించక తప్పదు. ఇకపోతే అన్నపానీయాల్లో నాణ్యత గోవిందా. తిరుమలలో భక్తులకు సరఫరా చేసే తాగునీటిలో ప్రమాణాలు 0, అపరిశుభ్రంగా వంటశాలలు, ఆహార భద్రతా ప్రమాణాలకు దూరంగా పదార్థాల సరఫరా. కేంద్ర హోంశాఖ నియమించిన కమిటీ అధ్యయనంలో వెల్లడి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర నిలయం తిరుమల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా లక్షల మంది భక్తులు పూజలు అందుకునే స్వామి కొలువైన ఈ పుణ్యక్షేత్ర నిత్య కళ్యాణం పచ్చతోరణం. దేశ విదేశాల్లోని హిందూ భక్తులు నిత్యం వేలల్లో తిరుమల సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు. సెలవు రోజుల్లో 1,00,000 మందికి పైగా వచ్చిన సందర్భాలు ఎన్నో. అంత దివ్యక్షేత్రంలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న అన్నపానీయాల్లో శుచి శుభ్రత లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు భద్రతా చర్యలన్నింటినీ గాలికి వదిలేసింది. అక్కడ జలప్రసాద నీళ్లలో ప్రమాణాలు లేవు. తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రాలు అందించే ఆహారంలో శుచి శుభ్రత నాణ్యత కానరావు. తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ 4,000 కోట్లు. ఆ స్థాయి సంపద కేంద్రంగా తిరుమలని మార్చిందే భక్తులే. అలాంటి భక్తుల ఆరోగ్యానికి తిరుమల తిరుపతి దేవస్థానం గ్యారంటీ ఇవ్వకుండా చోద్యం చూస్తుంది. భక్తుల ఆరోగ్య ప్రాణాలు ఫణంగా పెడుతోంది. ఇదేదో సాదాసీదా వ్యక్తులు చెప్తున్న విషయాలు, ఆరోపణలు కావు. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ నిపుణుల అధ్యయనాలు తేలిన అంశాలు. నీటిని సరఫరా చేసే ప్రాంతాల నుంచి నీటి శుద్ధి ప్లాంట్ల వరకు అన్ని చోట్ల లోపాలే. ఆహార పదార్థాల నుంచి వాటిని నిల్వ చేసే గోడౌన్ల వరకు ఎక్కడా ప్రమాణాలు పాటించట్లేదు. ఈ నివేదిక తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈనాడుకు చిక్కింది. 2023 జూన్ జూలై నెలల్లో ఈ అధ్యయనం జరిగింది అంటూ ఆ నివేదికకు సంబంధించినటువంటి అంశాలని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే
వైఎస్ఆర్సీపీదే ఏపీ అంటూ సాక్షి హైలైట్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మెజార్టీ ఎగ్జిట్ పోల్ స్పష్టీకరణ. 94 నుంచి 100 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని తేల్చి చెప్పిన ఆరామస్తా 50% ఓట్లతో 110 నుంచి 120 స్థానాలు ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుందని చాణక్య పార్థదాస్ వెల్లడి. వైఎస్ఆర్సీపీ విజయం తథ్యమని తేల్చిన ఆత్మసాక్షి, జన్మత్, ఆపరేషన్ చాణక్య, అగ్నివీర్, పోల్ స్ట్రాటజీ గ్రూప్, రేస్ తదితర సంస్థలు. లోక్సభ స్థానాలపై దేశవ్యాప్తంగా బీజేపీ వాడిని వినిపించిన జాతీయ మీడియా సంస్థలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఫలితాలు ప్రకటించవద్దని స్థానిక సెఫాలజిస్టులపై టీడీపీ ఒత్తిడి తట్టుకోలేక ఫలితాలు మార్చి ప్రకటించిన ఒక సంస్థ అంటూ వీళ్ళు రివర్స్లో రాసుకొచ్చారు. ఇందులో ఒక్కటి కూడా జాతీయ ఛానళ్ళు ఇవ్వలేదు, అది మర్చిపోయారు. కేవలం ఆరా, పార్థదాసు, సిపిఎస్, పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఇవన్నీ కూడా లోకల్వే. వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఆత్మసాక్షి ఇంతకుముందు ఫెయిల్ అయింది కూడా, కానీ అదే హైలైట్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే ఎన్డీఏ హ్యాట్రిక్ అంటూ భారీ మెజార్టీ ఖాయం, ఎగ్జిట్ పోల్స్ అంచనా ఎన్డీఏకు 350 నుంచి 400, ఇండియాకు 200 లోపే. బీజేపీకి మళ్ళీ సొంతగానే మెజార్టీ. కాంగ్రెస్ 40 నుంచి 70కి పరిమితం. గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటకలో బీజేపీ క్లీన్ స్వీప్. మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, హర్యానాలో కోత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పోస్టల్ బ్యాలెట్లపై భద్రం అంటూ ఏజెంట్లు అవి అత్యంత కీలకం, లెక్కింపులో జాగ్రత్తలు తప్పనిసరి. ఉదయం 6 గంటలలోపే కౌంటింగ్ కేంద్రాలకు రావాలి. ఆర్ఓ టేబుల్ మీద లెక్కింపు చెల్లుతుందో లేదో నిర్ధారించాక లెక్కింపు చేపట్టాలి. 13A డిక్లరేషన్పై ఓటర్ సంతకం, అటెస్టింగ్ సంతకం తప్పనిసరి. అనుమానం వస్తే వెంటనే ఆర్ఓకి ఫిర్యాదు చేయాలంటూ ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో కోర్టులో వీళ్ళకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది కాబట్టి, వీళ్ళు కోరుకున్నది జరగలేదు కాబట్టి ఈ రూట్లో తీసుకొచ్చారు. లేకపోతే ఏపీఈఆర్సీ కార్యకలాపాలు అంటూ కర్నూలు నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయం ఇప్పటికే ప్రారంభం. ఏపీఆర్సీ కొత్త భవనం నుంచి కార్యకలాపాలు కూడా. తాజాగా హైదరాబాద్ నుంచి ఫైళ్లు, సామాగ్రి తరలింపు పూర్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బ్యాంకులు నిండా పింఛన్దారులే. ఈ నెలలో 65.3 లక్షల మందికి 1939 కోట్లు, అందులో 47.74 లక్షల మందికి డీబీటీ రూపంలో బ్యాంక్ ఖాతాలో జమ. మిగిలిన 17.56 లక్షల మందికి ఇంటి వద్ద పంపిణీ అంటూ రాష్ట్రంలో శనివారం పలు చోట్ల పింఛన్ డబ్బులు తీసుకునేందుకు వచ్చిన అవాతాతలతో బ్యాంకులు కిక్కిరిసిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 65,30,838 మంది అవాతాతలు, వితంతు, దివ్యాంగ, వివిధ రకాల చేతి వృత్తుదారులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ నెలలో పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం 1939 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తంలో లబ్ధిదారుల్లో 47,74,733 మందికి ప్రభుత్వం డీబీటీ రూపంలో శనివారం ఉదయం వాళ్ళ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగనన్న విద్యా కానుక రెడీ అంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద ఏటా అందిస్తున్న ఉచిత పుస్తకాలు, యూనిఫారం, బోట్లతో కూడిన కిట్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నెల 12న పాఠశాలలు తెరిచిన మొదటి రోజే వాటిని అందించేందుకు సామాగ్రి మండల స్టాక్ పాయింట్లకు చేరవేసింది. 24-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మొదటి సెమిస్టర్లో బోధించే 3.12 కోట్ల పాఠ్యపుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు ఇప్పటికే చేరవేశారు. యూనిఫామ్ సరఫరా శనివారం నుంచి మొదలైంది. వస్తువులు ఒక్కొక్కటిగా స్టాక్ పాయింట్లకు చేర్చిన అనంతరం అక్కడ తరగతుల వారీగా కిట్లను రెడీ చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఫలితాలు వస్తున్నాయి, పారా హుషార్ అంటూ అంచనాలు, అభిప్రాయాల విషయం ఎలా ఉన్నా కౌంటింగ్ రోజున ఆ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అన్నది కీలకంగా మారింది. రాష్ట్రంలో రాజకీయ వైషమ్యాలు ప్రజల మెదళ్లలోకి చొరబడ్డాయి. దీనికి తోడు గత 5 ఏళ్లుగా ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుదారుల మధ్య దాడులు, ప్రతిదాడులు జరగడంతో పాటు ప్రభుత్వ పరంగా కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరడంతో ఎన్నికల ఫలితాలను బట్టి గొడవలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఫలితాలు ఎలా ఉన్నా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రస్తుతం ప్రజల్లో నెలకొన్న వైషమ్యాల స్థానంలో కక్షలు, కార్పణ్యాలు ప్రవేశిస్తే రాష్ట్రం మొత్తం ఫ్యాక్షన్ జోన్గా మారిపోయే ప్రమాదం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మంచిది కాదు. 5 ఏళ్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికార పార్టీకి ఎన్నికల కమిషన్ తాజాగా తీసుకున్న నిర్ణయాలు రుచించడం లేదు. ఈ కారణంగానే ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగానే పనిచేస్తున్న అధికారులను జగన్ రెడ్డి రోత మీడియా టార్గెట్ చేసుకుంది. నిన్నటి వరకు విధి నిర్వహణలో పక్షపాతంగా వ్యవహరించిన అధికారులను తప్పుపట్టినప్పుడు ఇదే రోత మీడియా గుండెలు బాదుకుంది. ఎవరైనా జగన్ రెడ్డి కక్షలోకి వచ్చి 4-5 అడుగుల దూరంలో నిలబడి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే జగనన్న కోసం వాడు చచ్చిపోతాడు. జగన్ ఈజ్ నాట్ ఏ మ్యాన్ బట్ ఈజ్ అన్ ఎమోషన్. ఆయన చూస్తే పిచ్చి పట్టేస్తుంది. అతను ఒక ఎమోషన్, అతను ఒక శక్తి అని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లండన్లో చేసిన వ్యాఖ్యలు గమనార్హం. అదనపు అడ్వకేట్ జనరల్ స్థాయిలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఇలాంటి మాటలు వచ్చాయంటే జగన్ రెడ్డి మద్దతుదారుల మనస్తత్వం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు పులి మీద స్వారీ చేస్తున్నాయి. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టే స్థితిలో ఎన్నికల కమిషన్ లేదు. పోలీసులతో పాటు పోలింగ్ సిబ్బందికి కూడా ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలకు సేవ చేయాలన్న చిత్తశుద్ధి గలవారు ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యమా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ చివరిది చాలా మేజరు.
పోలీసులతో పాటు పోలింగ్ సిబ్బందికి కూడా డబ్బులు ఇచ్చారు ఈ దఫా రాజకీయ పార్టీలు. ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి అంశం ఆంధ్రజ్యోతి రాసినటువంటి. లేకపోతే 10 ఏళ్ళైనా ఎక్కడి గొంగళి అక్కడే అంటూ ఒక్క వాగ్దానము పూర్తి కాని వైనం, వెనుకబడిన జిల్లాలకు మొండి చేయి, డైలీ సీరియల్ను తలపిస్తున్న పోలవరం అంచనా వ్యయం కుదింపు, ఇరిగేషన్ కాంపోనెంట్గా నిధులిస్తామంటూ కేంద్రం వెలిక, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ 2026 వరకు పెండింగ్, గ్రేహౌండ్ శిక్షణ కేంద్రానికి బ్రేక్, రైల్వే జోను ప్రత్యేక హోదా, కడప ఉక్కు పారిశ్రామిక కారిడార్కు కూడా జగన్ విధానాలతో అంతులేని జాప్యం అంటూ నత్తనడకన విభజన హామీల అమలు, చట్టంలో భరోసా, ఆచరణలో నిరాశ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇవాళతో రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు పూర్తయింది. ఇవాళ నుంచి హైదరాబాద్తో హక్కు కోల్పోతున్నాం, రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఇంతవరకు ఏదీ జరగలేదు అన్నటువంటిది. ఓ పక్కన బీజేపీ పొత్తుతో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని రాస్తూ, మరొక వైపున భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు బిగిన్ అయ్యింది ఏదైతే దెబ్బతీయడం అన్నటువంటిది. దానికి సజీవ సాక్ష్యం ఇది. లేకపోతే అప్రమత్తంగా ఉండండి, శాంతి భద్రతల పరిరక్షణ ముఖ్యం, సీఈఓ భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేలా ఉండాలి, చట్టబద్ధమైన ఆదేశాలు పాటించని వారిని లెక్కింపు కేంద్రం నుంచి పంపించేయండి, సమస్యాత్మక ప్రాంతాలను వ్యక్తులను నిరంతరం పర్యవేక్షించడం, ఇప్పటివరకు ఎన్నికల ప్రక్రియను సాఫీగా నిర్వహించినందుకు ధన్యవాదాలు, ఎన్నికల అధికారులు ఎస్పీలు సిపిలకు మీనా లేఖ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే వైసీపీకి గట్టి షాక్ అంటూ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈసీ ఉత్తర్వులపై జోక్యం చేసుకోమన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే ముగిసిన మోడీ ధ్యానం, దేశ సేవకే జీవితం అంకితమైన సందేశం, తమిళ కవి తిరువళ్ళువర్కి పుష్పాంజలి, కన్యాకుమారి నుంచి ఢిల్లీకి పయనం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పీఓకే మాది కాదు, అది విదేశీ భూభాగమే, అక్కడ పాక్ చట్టాలు చెల్లవు, ఇస్లామాబాద్ హైకోర్టులో అక్కడ ప్రభుత్వం అంగీకారం, కశ్మీరీ కవి కిడ్నాప్ కేసులో వాదనలు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. లేకపోతే ఆ ఫిరాయింపులకి నేను కారణం కాదు అంటూ చెప్పుడు మాటలు విని నన్ను బకరాన్ చేశారు, చేయని తప్పునికి పోరాటం చేయాల్సి వచ్చింది, వివేక హత్య కేసులో ప్రాథమిక సాక్ష్యాల కీలకం, అప్పట్లో పూర్తి ఆధారాలు సేకరించలేదు, ప్రజలు సమాజం కోసం స్పందిస్తూనే ఉంటా, ఆంధ్రజ్యోతి ఏబిఎన్తో ఏబి వెంకటేశ్వరరావు గారి ఇంటర్వ్యూ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. 3 రోజుల్లో సీమకు నైరుతి అంటూ రేపటి నుంచి రాష్ట్రంలో పెరగనున్న వర్షాలు, ఏలూరు జిల్లాలో వడదెబ్బకు 2 మృతి, నేడు కొనసాగనున్న ఎండలు ఒక్కపోత అంటూ కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంతో పాటు బంగాళాఖాతం, కోస్తాంధ్రలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. అలాగే అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో తేమ మేఘాలు ఆవరించడంతో ఋతుపవనాలకు అనుకూలమైన వాతావరణం కొనసాగుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.